హాయ్ హలో వెల్కమ్ టు గురుకుషల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్లో చీరకు కుచ్చుళ్ళు ఎలా కట్టాలో చూపిస్తున్నానండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ మ్యాంగో ఎల్లో. ఈ కలర్ కాంబినేషన్లో నేను బేబీ కుచ్చులు కడుతున్నాను. శారీ వచ్చి చాలా లైట్ వెయిట్ కాబట్టి నేను బేబీ కుచ్చులు కట్టుకుంటున్నాను. ఈ కుచ్చులు కట్టడానికి కావాల్సిన ఐటమ్స్ 2 కలర్స్ అండి, పింక్ అండ్ మ్యాంగో ఎల్లో ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్. ఇది జెరీ థ్రెడ్ అండ్ నీడిల్స్. కుచ్చులు కట్టడానికి నీడిల్స్ అని అడిగితే షాప్స్లో ఇస్తారు. ఈ సైజు నీడిల్ తీసుకోవాలి. అండ్ గమ్ము, థ్రెడ్ కట్ చేసుకోవడానికి ట్రిమ్మరు. ఈ థ్రెడ్ పైన ఈ పేపర్ ఉంటుంది కదండి, ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీని లోపల దోపేసామనుకోండి, ఇదే కలర్ మనకు మళ్ళీ కావాలన్నప్పుడు ఆ పేపర్ తీసుకెళ్ళి చూపించామంటే దాంతో షేర్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని చూసి మనకు ఈజీగా థ్రెడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని ఒక అట్ట ఎత్తుకొని దీనికి నేను 100 లైన్స్ చుడుతున్నాను. ఈ 100 లైన్స్ చుట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని ఈ చివర్లో గమ్ము కొద్దిగా వేసి అతికిపించుకోవాలి. గమ్ము వేసి అతికిపించేసిన తర్వాత ఇది కొద్దిసేపు ఆరనివ్వాలి. అదేవిధంగా ఇంకో కలర్ థ్రెడ్ కూడా 100 లైన్స్ వేసుకొని చుట్టుకున్న తర్వాత ఇదే విధంగా ఒక చివర్లో గమ్ము వేసి అతికిపించి పక్కన పెట్టుకోవాలి. గమ్ము ఆరకముందే మనం నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించలేమండి, పోగులు పోగులుగా వచ్చేస్తుంది. అందుకని గమ్ము బాగా ఆరిన తర్వాత ఆ పోగులను తీసి ఈ విధంగా నీడిల్లోకి ఎక్కించుకొని ఈ విధంగా మట్టేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొక కలర్ కూడా వేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు స్టార్ట్ చేస్తాము. నీడిల్ని ఇలా చివర్లో గుచ్చి పైకి తీయాలి. పైకి తీసేప్పుడు ఈజీగా నీడిల్ పైకి రావాలంటే ఇలా తిప్పుకుంటూ తీసినట్టయితే థ్రెడ్ ఈజీగా పైకి వచ్చేస్తుందండి. తర్వాత పోగులంతా నీట్గా ఈ విధంగా సర్దుకొని పట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్ కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని 2 మడతల మీద మర్చుకున్న తర్వాత దీనికి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 6-7 టైమ్స్ ఈ విధంగా బాగా చుట్టాలండి. చుట్టిన తర్వాత ఫ్రంట్ సైడు 2 సార్లు ముడేసుకోవాలి. ఇటు సైడ్ ముళ్ళు అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేసుకొని థ్రెడ్ పక్కకు పెట్టేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి 4-5 వచ్చేలాగా ముళ్ళు వేసుకోవాలి. అప్పుడు మనకి థ్రెడ్ అనేది ఓడకుండా జారకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న జరీ థ్రెడ్ని కట్ చేసేవాలి. ఇప్పుడు పక్కనున్న కుచ్చుతో పాటు ఇది కూడా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో కలర్ కూడా వేసి మనం నీడిలు పైకి తీసేటప్పుడు ఇలా తిప్పుతూ తీసినట్టయితే ఈజీగా పైకి వచ్చేస్తుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇలా థ్రెడ్ పైకి వచ్చిన తర్వాత పోగులు జారిపోకుండా స్టిఫ్గా పట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్నప్పుడు పోగులు అనేది మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ముడేసుకోవాలి. ఈ ముళ్ళు వేసేటప్పుడు బ్యాక్ సైడ్కి వేసుకోవాలండి, అప్పుడు మనకు ముందర కనిపించకుండా ఉంటుంది. బాగా 4-5 సార్లు ముళ్ళు వేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి తర్వాత కుచ్చులు కూడా ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఈ బేబీ కుచ్చులు అనేది బీడ్స్ ఏం పెట్టం కాబట్టి దగ్గర పెట్టి కట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను అందుకే 1/2 ఇంచ్కి ఒక కుచ్చు కట్టుకున్నాను. ఈ విధంగా థ్రెడ్ అన్ఈవెన్గా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.